హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? లాస్ట్ వీడియోలో అయితే నేను చాలా హ్యాపీగా మీ కామెంట్స్కి రిప్లై చేస్తూ మీ కామెంట్స్ గురించి నేను మాట్లాడుతున్నా. నేను ఒక చిన్న చిరునవ్వుతో మీ ముందు వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. నా పరిస్థితి ఏంటి అనేది కూడా మీకు నేను చెప్పుకున్నాను కదా. అలాగే నేను ఏం చదువుకున్నాను అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పాను కదా ఫ్రెండ్స్. అది ఇవాళ అయితే చెప్దామని అనుకుంటున్నాను. మొదటిగా అయితే నా ఎడ్యుకేషన్ గురించి మీకు చెప్పే ముందర మొదటిగా నేను ఫస్ట్ చెప్పాలనుకుంటుంది, నాకెంతో సపోర్ట్ చేసే పెద్దలందరికీ, నాతోటి అన్నదమ్ములు అక్క చెల్లెలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా మంచిగా కామెంట్స్ చేస్తున్నారు. నాకు చాలా సంతోషం అవుతుంది. సంతోషం అంటే చాలా సంతోషం అని నేను చెప్పలేను, కానీ నేనున్న బాధల్లో అంతో ఇంతో సంతోషాన్ని మీరైతే నాకు ఇవ్వగలుగుతున్నారు ఫ్రెండ్స్. అందుకని నేను సంబరపడిపోయి నేను మీకు అందరికీ రిప్లై చేస్తూ ఇలా వీడియోస్ చేస్తూ మీ ముందుకైతే వస్తున్నాను ఫ్రెండ్స్. ఇలానే నాకు సపోర్ట్ చేయండి, నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి, నా వీడియోస్ని షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, లైక్ చేయండి. నేను ఎంతో మీకు రుణపడి ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, నేను కోరుకునేది ఏంటంటే, ఫ్యామిలీ నాకు సపోర్ట్ అని చెప్పినాను, కానీ ఒక్కొక్కసారి ఆ ఫ్యామిలీలో కూడా నేను బాధపడుతూనే ఉంటాను ఫ్రెండ్స్. ఒక పంజరంలో రామచిలక లాంటిదండి నా జీవితము. ఎందుకంటే నాకు 2 కాళ్ళు పనిచేయవు. నేను బయటికి పోవాలంటే ఒకరి సపోర్ట్ అవసరం అండి. అలా ఉన్న నా పరిస్థితిని కూడా పక్కకు పెట్టి మా అన్నదమ్ములు నాకు ఎంతో తోడుగా ఉండి నేను MBA వరకు చదువుకున్నానండి. అంటే రెగ్యులర్గానే స్కూల్కి వెళ్తూ, కాలేజీకి వెళ్తూ, PG వరకు నేను చదివానండి. ఇవన్నీ విషయాలు నేను మీకు చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇంత చదివి ఎందుకమ్మా నువ్వు ఏ జాబ్ చేయలేదు అనే డౌట్ మీకు రావచ్చండి. చెప్పాను కదండి, గవర్నమెంట్ జాబ్స్కి నేను చాలా వరకు రాసుకున్నానండి. చెప్పాను కదా అని మళ్ళీ జాబ్స్ గురించి ఎత్తుతున్నానని అనుకోకండి. నేను చెప్పింది నా పరిస్థితి గురించి అండి. నేను పూర్తిగా అయితే నడవలేను. ఏమున్నా ఇంట్లోకి బయటికి కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటానండి. ఇంకా బయటికి వెళ్ళాలంటే ఒక మంచి సహాయమే. ఆ విధంగానే నేను చదువుకున్నానని కూడా మీతో చెప్తున్నాను. రోజు మా తమ్ముడు నన్ను స్కూల్కి తీసుకెళ్తూ, మా అన్నదమ్ముళ్ళు తీసుకొచ్చేవాళ్ళు, అలాగే కాలేజీకి, అలాగే నేను PG వరకు, MBA అండి. PG అంటే ఏదో అనుకోకండి, మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ MBA చేశానండి నేను. అంత చదివి కూడా జాబ్ చేయలేదన్న డౌట్ మీకు రాకూడదు కదండి. అందుకని నేను చెప్పడానికి ఈరోజు ముందుకు వచ్చాను వీడియోలో. నేను చాలా గవర్నమెంట్ పోస్టులకు అయితే రాశానండి. కాలేజ్కి ఎలా తీసుకొని వచ్చి నన్ను సపోర్ట్ చేశారో, అలాగే ఏదైనా ఒక జాబ్ చేసుకొని మా సిస్టర్ ఒక మంచి పొజిషన్లో ఉంటుంది అని ఒక చిన్న ఆశతో నా తమ్ముడు చాలా వరకు నన్ను ఎత్తుకొని వస్తున్నాడండి. బ్యాంక్ ఎగ్జామ్స్ రాసినాను, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసినాను, గ్రూప్స్ రాశాను. ఇలా నేను చాలా పోస్టులకు రాశానండి. కానీ నేను గెయిన్ కాలేకపోయాను. నేను అనుకునేదాన్ని, ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఎక్కడైనా దూరంగా ఉండి చదువుకుంటే ఫ్యామిలీతో ఏం ఆలోచన లేకుండా అలా అన్నా నేను జాబ్ కొట్టిండేమో అని అప్పట్లో అనుకునేదాన్ని. దేనికైనా బయలకు ఉండాలేమో అనుకుంటాను. ఇప్పుడైతే మాత్రం నాకు అంత ఫెసిలిటీ లేదండి. ఏమున్నా సెల్ఫ్గా చదువుకోవాలా, రాయాలా అంతవరకే ఉంది. ఆడికే వాళ్ళు ఎంతో కష్టపడి నన్ను చదివించినారు. అంటే మరీ లోకజ్ఞానం లేని దానిలాగా నేను బతకకూడదు, చదువుకో, ఏదో జాబ్ చేసుకుందు అని చెప్పి సపోర్ట్ చేస్తూ నన్ను అంతవరకు చదివించినారండి. కానీ వాళ్ళ మాటను నేను నిలబెట్టుకోలేకపోయినాను, జాబ్ కొట్టలేకపోయినాను. కలెక్టర్ ఆఫీసుల చుట్టూ కూడా తిరిగాను. ఎక్కడ నాకు జాబ్ అయితే కాలేదండి, రాలేదు. అందుకని ఖాళీగానే ఉన్నాను. కానీ ఈ మధ్యన కొంచెం యూట్యూబ్ తెలుసుకొని, యూట్యూబ్లో వీడియోస్ గెయిన్ చేసి, ఏదైనా నాకంటూ నేను ఒకరి మీద సహాయం పడుకోకుండా నేను సెల్ఫ్గా ఏదైనా సంపాదించుకుందామని ఒక చిన్న హోప్తో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఈ యూట్యూబ్ ఛానల్ కూడా నేను ఒక 3 years
అడుగుతూనే ఉన్నాను చాలామంది ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఎలా ఏంటి ప్రాసెస్ అని. అన్నీ నేను అందరిని అడిగినా ఎవరు ఏం హెల్ప్ చేయలేదు, కానీ నేనే గెయిన్ చేసుకున్నాను, తెలుసుకున్నాను. ఇలా నేనైతే ఛానల్ అయితే పెట్టుకొని ఇలా ముందుకు వచ్చానండి మీ ముందుకు. కానీ చాలా వరకు నాకేంటంటే మీతో నా బాధలన్నీ షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, తప్పుగా అయితే అనుకోవద్దు. అదండి నా ఎడ్యుకేషన్ గురించి అయితే మీకు చెప్పాలి అనుకున్నాను. ఎంతవరకు చదువుకున్నానో చెప్పాను, ఎలా నేను కాలేజెస్కి స్కూల్స్కి వెళ్ళి చదువుకున్నానో అది కూడా మీకు చెప్పాను. ఎందుకు నేను జాబ్ బయటికి వెళ్ళి చేయలేదో అది కూడా మీకు చెప్తున్నానండి. తప్పుగా అర్థం చేసుకోకండి, బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. నాకు ఎప్పుడూ సపోర్ట్ చేయండి, నా వీడియోని ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.